అమ్మో స్కూల్కి టైం అయిపోయింది. అన్నీ పెట్టుకున్నా లేదో చూసుకుంటా. వాటర్ బాటిల్ పెట్టేస్తున్నా, నోట్స్ కూడా పెట్టుకున్నా. పెన్స్ అవి ఉన్నాయో లేదో చూసుకుంటా. వెళ్ళేసి పెట్టుకున్నా. పెన్స్ కూడా పెట్టేస్తున్నా. ఇప్పుడు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటా. హాయ్ నాన్న. హాయ్ తల్లి. స్కూల్కి టైం అయింది, వెళ్ళొస్తానే. సరే అమ్మా, బాగా చదువుకోయే. గాడ్ బ్లెస్ యూ. సరే నాన్న. హాయ్ అమ్మ. స్కూల్కి టైం అయింది, వెళ్ళొస్తానే. వెళ్ళా అమ్మ. ఆడేది ఆ రాముగాడేది? రే నిద్రపోడా, నిన్నేరా? ఏంటమ్మా, ఏంది గోళ? ఏంటంటావేంట్రా? స్కూల్కి వెళ్ళవా? టైం అవుతుంది. స్కూల్కి వెళ్ళి ఫోన్ చూసుకుంటావా? ఉన్న వాళ్ళందరూ విద్యగా వస్తున్నాయేంటి? ఏంట్రా కర్రే? రే ఆగరా, ఆగు. కాళ్ళు ఎరక్కొడతా, తిరగబోతా. చెల్లి అట్లాగని చెల్లి గుడ్ మార్నింగ్ పిల్లలు, అందరూ బాగున్నారా? బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. రోల్ నెంబర్ 1, 2, 3. వెరీ మ్యామ్. ఏరా రాము, నిన్న స్కూల్కి ఎందుకు రాలేదురా? మ్యామ్ అదా మ్యామ్, అది మీరు కొట్టినట్టు చెప్తాడు మ్యామ్. కొట్టంలే, చెప్పు. మ్యామ్ అది సినిమాకి వెళ్ళాడు మేడం. ఏంటి, సినిమాకి వెళ్ళావా? ఫోన్లే, నిజం చెప్పావు. ఇంతకీ ఏ సినిమాకి వెళ్ళావు? మ్యామ్ అది మ్యామ్ అదా ఈ చదువులు మాకు వద్దని సినిమాకు వెళ్ళాడు మేడం. ఏంటి, ఈ చదువులు నీకొద్దా? ఇంకేం కావాలి మొహానికి? వెళ్ళి కూర్చో. పిల్లలు, ఈరోజు కొన్ని ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పండి. మొదటి ప్రశ్న, వారానికి ఎన్ని రోజులు? మ్యామ్ నేను చెప్తా. చెప్పు. మ్యామ్ వారానికి 6 రోజులు మేడం. ఏంటి, వారానికి 6 రోజులా? అదేలారా వింతగా ఉంది. మ్యామ్ అది ఆదివారం సెలవు కాదు మేడం. ఆదివారం సెలవు అయితే వారాల్లో లెక్క రాదా? ఏడ్చినట్టు సమాధానం. వెళ్ళి కూర్చో. రెండవ ప్రశ్న, రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగిసింది? మరి నేను చెప్తాను మేడం. పద్దాక నువ్వులేస్తున్నావేంట్రా? సర్లే, ఈసారైనా సరిగ్గా చెప్పు. మ్యామ్ అది ఆ పుస్తకంలో 40 పేజీలో ప్రారంభమయ్యి 60 పేజీలో ముగిసింది మేడం. ఏంటి, నీ పుస్తకంలో 40 పేజీలో ప్రారంభమయ్యి 60 పేజీలో ముగిసిందా? ఇంకా నయం, మీ ఇంటికాడ ప్రారంభమయ్యి మా ఇంటికాడ ముగిసిందల్లా. కూర్చోనాయన. చెప్తాను మేడం. చెప్పు. 1939లో ప్రారంభమయ్యి 1945లో ముగిసింది మేడం. శభాష్, బాగా చెప్పావు. పిల్లలు, మీరు మొన్న పరీక్షలు రాశారు కదా, రిజల్ట్స్ తెలుసుకోవాలనుందా? సీత 95% మార్క్స్, సమీర్ 94% మార్క్స్, రాము 20. తమ్ముడు పిల్లలు, మీరందరూ కష్టపడి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి. సరేనా పిల్లలు? బాగా చదువుకోండి. సరే పిల్లలు, రేపు కలుద్దాం. చదువును నిర్లక్ష్యం చేసి మార్కులు రాక ఫెయిలై బాధకు రోధిస్తున్నావా? చదువును నిర్లక్ష్యం చేసి మార్కులు రాక ఫెయిలై బాధతో రోధిస్తున్నావా? తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నావు? అంటే తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నావు?
ఇంకేమైంది అక్క? ఫెయిల్ అయిపోయా. ఫెయిల్ అయిపోయావా? సర్లే ఏడోకి, ఇదిగో ఈ చాక్లెట్ తిను. అందుకే టీచర్లు చెప్పినప్పుడు వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నీకు. సర్లే పద, ఇంటికి వెళ్దాం. నాన్న నాన్న నాకు 95% మార్క్స్ వచ్చాయి నాన్న. శబాష్ అమ్మా, శబాష్, గుడ్ గర్ల్. అమ్మ అమ్మ నాకు 95% మార్క్స్ వచ్చాయమ్మా. 95% మార్క్స్ వచ్చాయని ముందే తెలిసి పాయసం తీసి పెట్టాను. ఏరా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? అమ్మా ఫెయిల్ అయిపోయానమ్మా. ఫెయిల్ అయిపోయావా? నీ మొహానికి ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, ఒక్కసారి కూడా పాస్ అవుతుంది. మేడం మాకు ఎలా ఆడుకోపో. ఏంట్రా ఫెయిల్ అయ్యావా? కాదండి, ఈసారి బాగా చదువుతారు. మీరు ముందు కర్రెప్పండి. నువ్వు అక్కడ దానికి వెనకేసుకొస్తున్నావు, నువ్వు ముందు తప్పుకో. ఈసారి చదువుతాడని చెప్పినాం కదా, కర్రెప్పండి. అమ్మా తల్లిపోతుంది, పడుకుందాం. అమ్మా టైం అయిపోయింది, వెళ్ళి పడుకో, చదివించాలు. రాము రాము రారబ్బా, నన్ను పిలిచింది. చుట్టూ చూస్తే ఎవరు లేరు, భ్రమనుకున్నాను, పడుకున్నాం. రాము రాము మళ్ళీ రారబ్బా, నన్ను పిలిచింది. నేనే రాము, నీ భవిష్యవాణిని. నా భవిష్యవాణివా? ఏం కావాలమ్మా మీకు? ఇవాళ నువ్వు బాగా ఏడిచావు, నేను చూడలేకపోయాను తెలుసా. అదే నువ్వు బాగా చదువుకునుంటే ఏమవుతావో తెలుసా. కలెక్టర్ రాము గారికి, కలెక్టర్ రాము గారికి, కలెక్టర్ రాము గారికి. నువ్వు కలెక్టర్ అవుతావు రాము. ఏంటి? నేను బాగా చదువుకుంటే కలెక్టర్ని అవుతానా? అయితే నేను ఈ నుంచి బాగా చదువుకోవాలి. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్ అమ్మ. గుడ్ మార్నింగ్ తల్లి. అమ్మ అంట్లు తోముకోలే అమ్మా. వద్దమ్మా, నువ్వు వెళ్ళి చదువుకోపో. అమ్మా కొంచెంసేపు అవి చదువుకుంటానులే అమ్మా, ఎప్పుడు నువ్వే కష్టపడతావు కదా. నా బంగారు కొండ. ఏరా, ఏమైంది? ఏంటలా ఉన్నా? అమ్మా నేను ఈ రోజు నుంచి బాగా చదువుకుంటానమ్మా. ఏరా, రాత్ర భవిష్యవాణి అంటమ్మా. నా కళలోకి వచ్చి నేను బాగా చదువుకుంటే కలెక్టర్ అవుతానని చెప్పిందమ్మా. ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావురా. ఇప్పుడైనా నీ చదువులో తెలిసింది, బాగా చదువుకో. కాలం మారింది. అప్పటి రాము ఇప్పటిలా లేడండో. ఎలా ఉన్నాడో చూద్దాం రండి. కలెక్టర్ రాము గారికి, కమిషనర్ సీత గారికి జై. కలెక్టర్ రాము గారికి, కమిషనర్ సీత గారికి. ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే, కుమార్ అలాగే కల్పన వాళ్ళ కుటుంబంలో సీతా గారు రాష్ట్ర ఎడ్యుకేషనల్ కమిషనర్గా ఎంపికయ్యారు. వాళ్ళని సన్మానించుకుందామని ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మొట్టమొదటిగా వాళ్ళ తల్లిదండ్రులు వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. ఎడ్యుకేషనల్ కమిషనర్ సీతా గారిని సన్మానించుకుందాం. ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. మేము ఈ స్థాయిలో ఉండటానికి ముఖ్య కారణం మా తల్లిదండ్రులు, అలాగే మాకు చదువు నేర్పిన గురువులు. కాబట్టి ఈ సన్మానం మాకు కాకుండా మా గురువులకు అలాగే మా తల్లిదండ్రులకు చేయాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి నా అభ్యర్థన మన్నించాలని మొట్టమొదట మా తల్లిదండ్రుల్ని ఈ సన్మానం చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత మా గురువు గారు. ఇప్పుడు కమిషనర్ సీత గారికి సన్మానం చేయాలనుకుంటున్నాను. తర్వాత కలెక్టర్ రాము గారికి. సమావేశం. ఈనాటి సమావేశం విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. మేము ఈ స్థితిలో ఉన్నామంటే మా తల్లిదండ్రులు, మా ఉపాధ్యాయులు, మా స్నేహితులు ప్రోత్సహించడం
నేను ఒకనొకప్పుడు చదువుని బాగా ఆశ్రయించుకునేవాడిని, కానీ ఇప్పుడు నేను కలెక్టర్ని అయ్యాను. మీరు కూడా మీ పిల్లల్ని బాగా చదివించి మాకన్నా వంతంగా అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంతటితో నా ఉపన్యాసాలు ముగిస్తున్నాను. నమస్కారం. జై భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. చదివే మూడవ నేత్రం, చదివే మూడవ నేత్రం, చదివే మూడవ నేత్రం. నమస్కారం.